హలో, యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక, ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎప్పుడైతే మనం నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని జయించిన శక్తి సామర్థ్యాన్ని మనం పొందుకున్నాము. ప్రతి దాని మీద మనము అధికారం కలిగి ఉన్నాము. మన సహవాసం ఎప్పుడూ దేవునితో ఉండాలి. సమస్తం చేయగలిగిన దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో, సమస్తాన్ని జయించిన నజరేయుడైన యేసుక్రీస్తు వైపు మనం ఎప్పుడైతే చూస్తామో ప్రతి దానిలో మనం విజయం అనేది పొందుకుంటాము. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును నీకు సాధ్యమే. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా నువ్వు ఆ అధికారాన్ని పొందుకున్నావు. క్రీస్తు ద్వారా నువ్వు జయించే శక్తిని సామర్థ్యాన్ని పొందుకున్నావు. ఎందుకంటే ప్రతి దాని మీద అధికారం నీకు ఉంది. ఎలాగా? క్రీస్తుకున్న అధికారం నువ్వు ధరించుకున్నావు ఆయన విశ్వసించుట ద్వారా. కాబట్టి ప్రతి విషయం నువ్వు ఆయన ద్వారా ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళతావో దేవుడు నన్ను ఈ విషయంలో జయింపు చేస్తాడు, దీంట్లో దేవుడు ఆల్రెడీ జయించేస్తున్నాడు, కాబట్టి నాకు ఇది అసంభవం కాదు అని ప్రతి పరిస్థితి అందు నువ్వు మెలకువగలిగి ఎప్పుడైతే ముందుకు వెళతావో ప్రతి దాంట్లో నీకు విజయం అనేది కలుగుతుంది. కాబట్టి మనం విశ్వసించి ప్రార్థిద్దాము, సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమ తండ్రి, నీకే వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించుందండి. ఎవరికి ఏ సహాయం వల్ల ఆ సహాయం అని చెందండి. ఈ వాగ్దానం ద్వారా తండ్రి వాగ్దాన ఫలాలను ప్రతి ఒక్కరు పొందుకున్నగానే ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.